రైట్. సో పాల్రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదంతా కూడా తులసిరెడ్డి గారి మాటల్లోనే తెలిసిపోతుంది మనకి. తులసిరెడ్డి గారిని మనం గౌరవించాలా. ఆయన పెద్దవారు. అందులో ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి డిబేట్ చేయగలిసిన వ్యక్తి ఆయన సంతోషాన్ని మనం నీరుగార్చడం పద్ధతి కాదు. కానీ పెద్దలు చెప్పినట్లు షర్మిలమ్మ గారు వచ్చిన దాని వల్ల అడిషనల్ లాభం వచ్చింది అని చెప్తున్నారు. అడిషనల్ లాభం అయితే వచ్చింది, కాదని చెప్పేదానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ క్యాండిడేటే కంటెస్ట్ చేసే పరిస్థితి రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా లేనప్పుడు ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు సీట్లు ఇవ్వమని చెప్పి పక్కకి తీశారో వాళ్ళంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం, మెజారిటీ అవకాశం ఉంది. వాళ్ళు ఇక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళతో పార్టీ పెట్టుకున్నా వాళ్ళు ఇంతకు మునుపు పెద్దలు చెప్పినట్లు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన ఇట్లా పవన్ అని చెప్పారు. ఆ విధంగా జగన్ గారు ఇప్పుడు ఎవరితో అలయన్స్, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అలయన్స్ ఎక్కడా పెట్టలేదు, ఎవరితో అలయన్స్ లో పోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అలయన్స్ లో ఉన్నాయి, బీజేపీ కూడా అలయన్స్ లో ఉంది. ఈసారి బీజేపీ అలయన్స్ లేకపోవచ్చు, లేదు రేపు రావచ్చు కూడా చెప్పలేం. కాకపోతే వైసీపీని ఓడించాలంటే కాంగ్రెస్ కూడా వాళ్ళతోనే అలయన్స్ పెట్టుకుంటే ఏమన్నా తగిలే పరిస్థితి ఏమన్నా కొంచెం ఇంతో అంత ఉండొచ్చునేమో. కానీ కాంగ్రెస్ ఒక్కటే జగన్ గారిని ఓడించి పోటీ చేసే స్తోమత కల్లో కూడా కలగని సంతోషించాల్సిందే. కానీ వాస్తవానికి చాలా విరుద్ధంగా ఉంటుందండి. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఈ ఎలక్షన్లలో మా వైసీపీని పరిపాలనలోకి రాకన్నా అడ్డుకునే ఏ శక్తి కూడా ఈ రాష్ట్రంలో లేదని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నామండి. ఇదే షర్మిల గారు గత ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేశారు, పాదయాత్ర చేశారు, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. అటువంటి షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా మీరు చూడండి, హలో వీడియో ఫ్రీజ్ అయిందమ్మా, కలిసిపోతారు లెక్కలకి. కానీ మెయిన్ మా రాజశేఖర కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారే ఆ పార్టీకి అన్ని తానే వ్యవహరించి తానే ఉంటాడు. ఆయన ప్రజల్లో ఉంటారు. కానీ షర్మిలమ్మ గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, ఇంకా చాలా మంది కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కుటుంబాల్లో. ఈ రాష్ట్రంలో కూడా మొత్తం ఇంకా చేసి ఈ రోజు లేకన్నా కూడా వేరే పార్టీలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా చేరారు. వాళ్ళందరికీ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదంటే చేరారు, అంతేగాని షర్మిలమ్మ గారు వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి లోటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని తిరిగి పరిపాలించే కెపాసిటీ ఆయనకే ఉంది. ఆయనే తిరిగి వస్తాడు, పరిపాలన అయితే చేస్తాడు. షర్మిలమ్మ గారు వచ్చిన దాని వల్ల కొద్దిగా ఆ పార్టీకి 1 or 2% యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ యాడింగ్ అవకాశము జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు వ్యతిరేక ఓటు చీలిపోయి మా పార్టీకే మంచి అవకాశం వస్తుందని మా విశ్వాసం అండి. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. వైసీపీనే తిరిగి కూడా ఈ పార్టీలు ఎక్కువయ్యేటప్పటికి, మంది ఎక్కువైతే మధ్యకి పోవాల్సిన ఇంట్లో ఈ పార్టీలు ఎక్కువై కంటెస్టింగ్ చేసేటప్పటికి బీజేపీ సపరేట్ గా, కాంగ్రెస్ సపరేట్ గా, నేషనల్ పార్టీలు, జనసేన, టీడీపీ రీజనల్ పార్టీలు ఇవన్నీ చేసేటప్పటికి మాకున్న బలము, శక్తి అంతకు 10 అంతలు పెరుగుతుంది కానీ తగ్గదు. కాకపోతే మీరు కొంచెం ఆగాల్సి వస్తుంది. ఈ అలయన్సెస్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది చూసి తర్వాత చెప్పచ్చు. కానీ ఏదేమైనా వైసీపీని ఓడించే కెపాసిటీ ఆ పార్టీలకి లేదండి ఈ రాష్ట్రంలో. రైట్. సో శ్రీనివాస్ చౌదరి గారు, పోయిన 2 ఎలక్షన్స్లో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీగా నడిచింది. కానీ ఈసారి పోటీ అలా ఉండట్లేదు, త్రిముఖ పోటీ ఉండబోతోంది. కాంగ్రెస్ కూడా పోటీలో ఉంటుంది అని, పోటీలో ఉండటం మాత్రమే